మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజెట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మాణం జరగనుంది. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమయ్యే 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన చేశారు. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం సిఆర్డీఏ బహిరంగ ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దులో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేశారు. లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దులో ఉన్న ప్రాంతంగా గుర్తించారు. బహిరంగ ప్రకటన నోటిఫికేషన్ సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ జారీ చేశారు. ఇక ఏపీ అమరావతి రాజధాని అనేటువంటి అమరావతికి సంబంధించి మరో ముందడుగు పడినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు. థ్యాంక్ యూ పద్మ. ఇటు అమరావతిలో ఏదైతే అమరావతి నిర్మాణం ఆగిపోయిందనుకుని ఇక్కడ నిరుత్సాహపడినటువంటి అమరావతి రైతులకు టీడీపీ రావడంతో ఒక శుభవార్త చెప్పింది. ఏదైతే అటు సిఎస్ని నియమించిన మరుసటి రోజునే ఆయన పర్యటనకు వెళ్లడం, పనులు ప్రారంభించామంటూ కూడా చెప్పడం, తదనంతరం కొద్ది రోజుల తర్వాత అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో పర్యటించి ఎక్కడైతే విధ్వంసం జరిగిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే దానికి సంబంధించి సిఆర్డీఏకి కమిషనర్గా అటు కాటంనేని భాస్కర్ని కూడా నియమించడంతో ఆయన ప్రస్తుతానికి అమరావతి నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల మీద ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఆయన ఏదైతే గెజెట్ నోట్ కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 1575 ఎకరాలను కూడా ఇప్పటికే గుర్తించారు. ముఖ్యంగా జోన్ల ప్రకారం ఈ యొక్క స్థలాలను అయితే గుర్తించేటువంటి పరిస్థితి. జోన్లు వస్తే సిఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతంపై నోటిపై జారీ చేశారు. అలాగే లింగపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో కూడా ఈ ప్రాంతం ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ కాంప్లెక్స్లు, భవనాల కోసం నోటిఫై అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రకటన కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మన షరీఫ్ గారు, సయ్యద్ రఫీ గారు ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి సార్. అమరావతి ఉద్యమం ఫలితం ఇవాళ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం రావడంతోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విస్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఆ ప్రాంతాలు కూడా సందర్శించారు. అమరావతి నిర్మాణం 3 సంవత్సరాల్లో జరుగుతుంది. అమరావతి రాజధాని అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంది. ఏదైతే రైతులు ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి గెజిట్ నోటీస్ కూడా ఇచ్చింది. నోటిఫై చేసినటువంటి ప్రాంతాలన్నీ కూడా వాటికి బడ్జెట్ కేటాయించడం, నిర్మాణాలు చేపట్టడం వేగంగా జరుగుద్ది. 3 రాజధానులు అనేది ప్రజలు తిరస్కరించారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం నగరంలో లోక్సభ మెంబర్ భరత్ గారికి 6 లక్షల మెజార్టీ వచ్చింది. అక్కడ ఉండేటువంటి అన్ని సీట్లు కూటమి గెలుచుకోవడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో, కర్నూలు టౌన్లో కూడా కూటమి అభ్యర్థి అక్కడ భరత్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది, టీజీ భరత్. అంటే ప్రజలు 3 రాజధానులు తిరస్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అమరావతి రాజధాని అన్నారు. కాబట్టి వాళ్ళ అమరావతి రాజధాని సర్వేగంగా జరుగుతూ ఉంది పనులు. మీరు ఒక సంవత్సరం ఆగి చూస్తే అమరావతి దేదీప్యమానంగా వెలగబోతూ ఉంది. కాంట్రాక్టర్లు సిద్ధమవుతూ ఉన్నారు. మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు పిలుస్తారు. ఆగిపోయినటువంటి నిర్మాణాలని వేగంగా కంప్లీట్ చేస్తారు. అమరావతి ఒక చారిత్రాత్మక నగరంగా నిలబడిపోతూ ఉంది. రైల్వే లైన్లు కూడా అటు నంబూరు నుంచి అమరావతికి, అలాగే అటు
తెలంగాణ నుంచి మదిరి దగ్గర నుంచి తొండల గోపురం నుంచి ఇంకో లైను ఇటువైపు రాబోతా ఉంది. అంటే అమరావతి ఒక రైల్వే జంక్షన్గా మారబోతా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 44 సంస్థలు అక్కడ నిర్మాణాలు చేపట్టబోతా ఉన్నాయి. దాదాపు 200 కంపెనీలు అమరావతిలో ల్యాండ్ అవబోతా ఉన్నాయి. దీంతో యువకులకి ఉపాధి, అలాగే పరోక్షంగా కూడా అనేక రకంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి అమరావతి అనేది తెలుగు ప్రజల కళ్ళ రాజధాని. అది ఈ ప్రభుత్వం చేసి తీరుతుంది. ఇది మొత్తం మీద ఏదైతే ఆంధ్ర ప్రజల కళల రాజధాని అమరావతి ఖచ్చితంగా మరొక ఒక సంవత్సరంలోనే అది దేదీప్యమానంగా వెలగబోతుందంటూ కూడా రఫీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అటు సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే నష్టం ఎంత జరిగింది అనేది అంచనా వేసి ఇప్పుడు ప్రస్తుతానికి చెట్లు, తుమ్మ చెట్లన్నీ కూడా క్లియర్ చేసేటువంటి పని మీద ఉన్నారు. అయినప్పటికీ కూడా అత్యంత వేగంగా అమరావతిని రూపుదిద్దేందుకైతే మాత్రం టీడీపీ అడుగులు వేస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఈ అధికారులు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.